చేస్తుంటే స్వామివారి తన యొక్క పరివారంతో వెళ్ళి అమ్మవారి పార్వతి నా శరీరంలో అంత భాగస్థాన్ని ఆ అమ్మవారు ఆనంద పరికరాలైపోతున్నారు. అప్పుడు ఆ యొక్క పార్వతీదేవి అమ్మవారిని స్వామివారి ఇద్దరు కూడా తదాస్తు అని చెప్పేసి యొక్క వ్రతాన్ని భూలోకంలో ఆచరించే వాళ్ళకి మంచి జరగాలని చెప్పేసి తదాస్తు అంటారు. అయితే ఈ యొక్క వ్రతాన్ని భూలోకంలో ఎవరు ఆచరించాలంటే శివభక్తేశ్వరుడు చిత్తాంగుడను గంధర్వుడు నందికేశ్వరుడు ఈ విధంగా కూడా తెలుసుకునేసి మనుషులకు తెలియజేయాలని చెప్పేసి పట్టుదలతోటి ఉజ్జయిని పట్టడానికి వెళ్ళి వజ్రదానంతో అతడు ఆ వ్రతముని కల్మోక్త ప్రకారంగా ఆచరించి సార్వభౌముడైనాడు. మరి కొంతకాలములకు ఆ పట్టణం వైశ్యునికి పుణ్యవతి భాగ్యవతి ఇద్దరు కుమార్తెలు కలిగినారు. వారి ఇరువురు తండ్రివంతులు పోయి వ్రతం చేయాలనుకుంటాము, మీ ఆరాధ్య కావాలని వేడగా అమ్మ నేను మీకు దరిద్రులను మీ యొక్క కోరికలు మానుకోండి, దానికి కావాల్సిన వస్తు సామగ్రి స్తోమత లేని వాడిని మనకి పూజలు నోములు వ్రతాలంతా కూడా ఉందని చెప్పడంతో ఆ పిల్లలు ఇరువురు కూడా తండ్రికి నమస్కారం చేసి, ఓ తండ్రి మీ అనంత నాకు బలమధనము కావున ఆజ్ఞ ఇవ్వాల్సినగా ఆజ్ఞ తీసుకునేసి ఒక వటవృక్షము అంటే మర్రి చెట్టు కింద కూర్చునేసి ఆ యొక్క మర్రి మూడనే నవదారాలు కాబట్టి భావిస్తూ వాళ్ళు వ్రతాన్ని ఆచరిస్తుంటారు అన్నమాట. వాళ్ళు ఆ విధంగా వ్రతాన్ని ఆచరిస్తుంటే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు వాళ్ళు ఇద్దరు కూడా సంతృప్తి చెంది ఆ పిల్లలకి ఇరువురికి పూజకి కావాల్సిన సామగ్రిలంతా కూడా సమకూరుస్తారు. ఆ పూజా సామగ్రి అంతా కూడా రావడంతో ఆ పిల్లలు ఇంకా ఆనందంతో ఆ యొక్క వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఆ పూర్తి చేయడంతో ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహంతో ఆ పిల్లలకి మంచి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని అన్ని కూడా కలిగజేస్తారన్నమాట. కలిగజేయడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఆ యొక్క వ్రతం ఆచరణ ఉజ్జయిని భక్తులు వెళ్తున్నారా రాజు పుణ్యవతి అనే కన్యను చోళ భూపాలుడు భాగ్యవతి అనే కన్యను వివాహం చేసుకుంటారు. అందువల్ల ఆ వైశ్యుడు ధనశుద్ధి కలిగి సామ్రాజ్యాలని సంపదలను పుత్రులను పొంది సుఖంగా ఉంటారు. అంతలో రెండవదైనది భాగ్యవతి అనేది ఐశ్వర్యమోహితురాలై రెండవ దానికి ఐశ్వర్యం వచ్చిందంటే యొక్క వ్రతం అంతా చేసేవాడికి మంచి ఐశ్వర్యం వచ్చింది. ఆ ఐశ్వర్యం రావడంతో నౌకర్లు వాళ్ళు వీళ్ళంతా కూడా సమకూర్చారు. ఇవన్నీ జరిగే వాళ్ళకి మంచి ఆనందంగా కొనుగోలుగా ఉండే వాళ్ళకి ఈ యొక్క వ్రతాన్ని విడిచిపెట్టేస్తున్నమాట. ఆ యొక్క వ్రతాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేస్తుందో అందువల్ల భాగ్యహీనురాలైపోతున్నమాట. అందుకే మనము భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు నేను అధికారిని, నాకు డబ్బు ఉంది, అహంకారంతో మనం ఎప్పుడు కూడా దేవాలయంలో ప్రవేశం చేయకూడదు. కేవలం ఒక సామాన్య భక్తులుగా రావాలి, నమస్కారం చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలన్నమాట.